నమస్తే, ఎట్లున్నారంతా మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నాను. గీయాల ముచ్చట ఏంటంటే కనుక బిగ్ బాస్ సీజన్ 8 ఫాలో అవుతున్న వాళ్ళందరికీ గేమ్ ముచ్చట ఎరకయ్యే ఉంటుంది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వచ్చినాయి. ఇంకా ఇప్పుడు నుంచి అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఆల్రెడీ ఇంతకుముందు సీజన్లలో వచ్చి ఆరితేరిపోయి ఉన్నోళ్ళు. ఇంకా ఇంకోటి ఏంటంటే వీళ్ళందరికీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ వాళ్ళ వీక్నెస్లు ఏంటి, ఇంక వాళ్ళు ఇంక ఎట్లుంటారు, హౌస్లో ఆల్రెడీ ఉన్నోళ్ళు ఎట్లుంటారు అనేది పిక్చర్ క్లారిటీగా ఉంటారు కాబట్టి ఇంకా ఇప్పటి నుంచి అసలు గేమ్ అసలు గొడవలు షురు అవుతాయి అనమాట. ఇంతకు ముందు జరిగినాయి అని నథింగ్. అసలు ఇప్పటి నుంచి నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది బిగ్ బాస్ సీజన్ 8లా కదా. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చూసుకుంటే కనుక 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వచ్చినాయి. హరితేజ, ఇంకెవరు, టేస్టీ తేజ, నైని పావని, గౌతమ్ కృష్ణ, ముక్కు అవినాష్, రోహిణి, మెహబూబ్. సో మొత్తానికైతే 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వచ్చినాయి. దీంట్లో ఉన్నోళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ మంచి కంటెస్టెంట్సే. కొంచెం గొడవ గంగవ్వ పేరు మర్చిపోయాను, ఐఎమ్ సో సారీ. 8th మెంబర్ గంగవ్వ. సో అది 8 మెంబర్స్ వచ్చారు. వీళ్ళందరూ కూడా ఇంతకుముందు ఉన్న సీజన్స్లో టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన వాళ్ళే. ఇప్పుడు హౌస్లో ఉన్నోళ్ళు కూడా టఫ్ కాంపిటీషన్ ఇచ్చేటోళ్ళే ఉన్నారు. ఇంకా మరి వాళ్ళకి వీళ్ళకి ఎట్లా పోటీ ఉండబోతుంది ఏంది అనేది ఇంకా ఆల్రెడీ నామినేషన్స్ అయితే అయిపోయినాయి. ఈరోజు నైట్ ఎపిసోడ్ నుంచి గొడవలు అయితే షురూ అవుతాయి అన్నమాట. ఆల్రెడీ రావడమే కొన్ని డిస్కషన్స్ జరిగినాయి, ఒకళ్ళొకళ్ళు టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇంక ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మీద మీ ఒపీనియన్ ఏందనేది జర మాకు కింద కమెంట్లలో పెట్టుర్రి. అండ్ అట్లనే ఇంతకుముందు ఉన్న దాంట్లో కూడా ఇప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో ఎవరు టఫ్ కాంపిటీషన్ ఇస్తారు అనుకుంటున్నారో కూడా జర దాని గురించి కూడా కింద కమెంట్లలో పెట్టుర్రి. అండ్ అట్లనే ఇంకా ఈ వీక్ జరిగిన ఎలిమినేషన్స్ చూసుకుంటే కనుక ఆదిత్య ఓం మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యిండు, మనందరికీ ఎరకనే ముచ్చట. అండ్ అట్లనే సండే వచ్చేసి నైని పావని వెళ్ళిపోయింది. ఇంకా అండ్ వీళ్ళ నామినేషన్స్ మీద వీళ్ళు హౌస్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం మీద మీ ఒపీనియన్ ఏంది అనేది కూడా కింద కమెంట్లలో పెట్టుర్రి. ఇంకా నెక్స్ట్ డే నుంచి ఇక గేమ్ చూడాలి ఇంక ఎట్లుంటుంది ఏంది అనేది. సో నేనైతే మస్త్ ఎగ్జైటెడ్గా ఉన్నా. మీరేమనుకుంటారో కూడా మాకు కింద కమెంట్లలో పెట్టుర్రి. అదే ముచ్చట పోయేస్తాం అలా నేను. బాయ్.